మేడం ఇంత తెలుగు ఇంత మంచి మాట్లాడుతుర్రు, ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడైతే షూటింగ్ చేసి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు అందరూ. నాకు ఉంది ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఉన్న తెలుగు అమ్మాయిలు కూడా అంత పర్ఫెక్ట్ మాట్లాడతలేరు. మీరు పంజాబ్ అమ్మాయి అని తెలిసింది. అసలు ఎన్ని రోజులు తీసుకున్నారు నేర్చుకో? ఎన్ని రోజులు కాదు యాక్చువల్లీ ఎవ్రీడే వాజ్ అ లెర్నింగ్. ఒక మూవీ తర్వాత కొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఇంకా మూవీ తర్వాత స్లాంగ్ గురించి కూడా తెలిసింది. ఇక్కడ వేరే ఉంటుంది, తిరుపతిలో వేరే ఉంటుంది, ఆంధ్రాలో కార్నర్స్లో వేరే ఉంటుంది, ఓల్డ్ సిటీలో వేరే ఉంటుంది. ఇది కూడా నాకు నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. కానీ ఐ థింక్ అందరూ మాట్లాడతారు తెలుగు అమ్మాయిలకి ఈజీ తెలుగు వస్తే ఇంకా బెటర్. కానీ ఐఎమ్ ట్రైంగ్. చేయి కట్ చేసుకున్నారు, ఏమైనా లవ్ బ్రేకప్ ఏమైనా? ఇది నా ఏజా అండి? ఇది నా ఏజా కట్ చేయడానికి? పని లేదు కదా. అరే చిన్నపిల్ల చేస్తారు కదా, చిన్నపిల్ల చేస్తారు. కానీ అది చిన్న సర్జరీ అయింది. ఇది నాకు లంప్ లాగా వచ్చేసింది. సో అది రిమూవ్ చేపించా. భూతద్దం భాస్కర్ నారాయణ శశి మూవీలతో అలరించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం మూవీ చేస్తారు? ఇప్పుడు 3 రోజెస్ విల్ రిలీజ్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ మేబీ, అండ్ 5 మినార్ విల్ రిలీజ్ వెరీ సూన్. ఇంకా 3 మూవీస్ షూటింగ్ జరిగింది కానీ ఏం బయటికి రాలేదు. సో చెప్పలేము, మళ్ళీ కేసు పెడతారో ఏంటో తెలియదు. ఇప్పుడు తెలుగులో ఏ డైరెక్టర్తో మీకు ఏ సినిమాలో నటించాలని, ఏ డైరెక్టర్తో? ఐ థింక్ అందరికీ తెలుగు కాదు, హోల్ ఇండియా, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు వర్క్ విత్ రాజమౌళి గారు. తెలుగు, తమిళ్, హిందీ డజంట్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ స్మాల్ క్యారెక్టర్, ఐ థింక్ ఎవ్రీ వన్ వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. సేమ్ నేను కూడా. ఇప్పుడు పెద్ద మూవీస్ అయినా హరిహర వీరమల్లు, కింగ్డమ్, అలాగే వార్ 2, అలాగే కూలీ మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనా యాక్చువల్లీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా మంచి కాస్టింగ్. కింగ్డమ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గెటప్ ఉంది విజయ్ గారికి. ఇప్పుడు ప్రెజెంట్గా ఇది వెయిట్ చేస్తున్నాయి. అంటే వార్ 2లో రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఫైట్ సీన్ మస్తు ఉంటుంది, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. I feel ఎన్టీఆర్ గారు is playing negative. I think positive, negative, something like that. And Kiara also looks lovely in that. రీసెంట్గా బేబీ కూడా అయింది, సో కంగ్రాచులేషన్స్ టు హర్. అండ్ అదే ఐ రియలీ వాంట్ టు సీ ఎన్టీఆర్ గారు, బికాస్ ఐ హర్డ్ ఈవెన్ RRRలో డబ్బింగ్ కూడా సరే చేశారు. చాలా చాలా కరెక్ట్గా చెప్పారు. నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు తెలుగులో, సార్ పర్ఫెక్ట్గా డబ్బింగ్ చేస్తారు. సార్ అది వెయిట్ చేస్తున్నా, ఎన్టీఆర్ గారు డబ్బింగ్ కూడా వినడానికి వెయిట్ చేస్తున్నా నేను.